అట్లాగా ఉంటాయి తతంగం. ఏది ఇవ్వడం, మాకెందుకు ఇవ్వాలి, ఈ రకాలు చాలా ఉంటాయి. అదే వీళ్ళు ఏం చేశారు, అసలు ప్రభుత్వానికి ఏ తిప్పలు లేకుండా కలెక్టర్తోనో లేకపోతే అధికారులతో కూర్చోబెట్టడం. ఇదిగోండి ఆ ఏరియాలో 100 ఎకరాలు ఉంది, ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ నియోజకవర్గానికి, ప్రజల చేత ఎన్నికైనోడు కదా. ఇదిగో ఈ 20 మంది ఇస్తారండి స్థలాలు, తీసేసుకోండి, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చేసారు. దాంట్లో అది తీసుకోవడానికి వీలు లేదని కలెక్టర్ ఎట్లా చెప్తాడు? అందులో కొమ్ముకోవడం ఏముంటది? కలెక్టర్కి ఏమైనా డబ్బులు వెళ్తాయా? ఏం తింటాడు ఆయన కలెక్టర్ అందులో బేసిక్ గా? అయితే గీతే ఎమ్మెల్యే గారు ఇప్పుడు 100 ఎకరానికి వచ్చేటప్పటికి కనీసం 40 లక్షల నుంచి 50 లక్షలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు ఏరియాలను బట్టి. ఇప్పుడు విజయవాడ, గుంటూరు లాంటి చోట్ల 50 లక్షల కోటి సంపాదించుకుని ఉండొచ్చు. అదే మిగతా పల్లెటూళ్ళలో అయితే గనక 10 లక్షలు 15 లక్షలు మాక్సిమం 25 లక్షలు మిగులుతాయి ఎకరానికి. ఆ మిగిలిన డబ్బుల్ని లో కొంత ఇస్తే ఇచ్చుకోవచ్చాము అధికారులకి. కాకపోతే ఎమ్మెల్యేని అడిగి తీసుకునే అంత సీన్ ఉంటుందా అధికారి? కానీ ఒకటి సార్, ఇందులో ఇంకో కోణం కూడా ఉందా అంటే, కనీసం ఉండడానికి నివాసానికి పనికిరాని స్థలాలు, అసలు కొన్ని అవసరమే లేని భూములు కూడా సేకరించేశారు అనేది, అంటే చాలా వరకు ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తవలేదు, మొదలు కాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ రేజ్ చేస్తున్నారంటే వాటిని ఏమన్నా రద్దు చేస్తారా? వాళ్ళకి ఇంకో చోట అలాట్మెంట్ చేసే ఉద్దేశమా ఏంటి? అదొక కోణమా, కొత్త కోణమా? బేసిక్ గా